ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్ అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. ముఖ్యంగా లోకేష్ కు ఏ శాఖను కేటాయిస్తున్నారనే దానిపై పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భారీ పరిశ్రమలు, విద్యుత్, మౌలిక వసతులు, పెట్టుబడులు, టూరిజం, ఇంధన శాఖలు సీఎం వద్ద ఉన్నాయి. అయితే రహదారులు, రవాణా శాఖను సిద్ధారాఘవరావు నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖలను మంత్రి కొల్లు నుంచి తప్పించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరి కాసేపట్లో శాఖల కేటాయింపులపై క్లారిటీ రానుంది. ఇక పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి మునిరాజ్ లైవ్ లో అందిస్తారు. మునిరాజ్, ఎంతసేపట్లో చంద్రబాబు మంత్రులకు శాఖలు ఖరారు చేయనున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. సెవెంటీ లంచ్ తర్వాతే మంత్రులకు ఏ శాఖలు కేటాయించడం దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు. లంచ్ తర్వాత మంత్రుల శాఖలకు సంబంధించిన జీవోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత లంచ్ తర్వాత ఆయన సెక్రటరియట్కి వచ్చి పోలవరం పైన రివ్యూ చేయనున్నారు. అయితే మంత్రులకు సంబంధించి శాఖలు తన వద్ద ఉన్నటువంటి 5 శాఖలతో పాటు తొలగించబడిన ఐదు మంది దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడంతో ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలని దానిపైన ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఊహాగానాన్ని కూడా కాసేపు తెరబడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శాఖల్లో 5 శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి 5 శాఖలు కూడా చాలా కీలకమైనవి. అవన్నింటిని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ శాఖలో సంబంధించి వస్తే లోటుతో మొదలుపెట్టి మిగులుకు సాధించగలిగినటువంటి ముఖ్యమంత్రి మాత్రమే దాని మీద రివ్యూ చేయడంతో పాటు దాని మీద పూర్తి పర్యవేక్షణ చేయడంతో సాధ్యమైంది. అలాగే మౌలిక వసతులు, పెట్టుబడులు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో 920 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండడంతో దీనికి సంబంధించి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ చాలా కీలకం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు లేదా ప్రాజెక్టుల పైన కూడా ఇప్పటికే చర్చలు జరిగాయి. కాబట్టి ఎవరిని దీనికి ఈ శాఖలకు ఎంచుకుంటారనే దాని మీద కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఉన్నత విద్యా శాఖను చూస్తున్నటువంటి గంటా శ్రీనివాస్ గతంలో ఐఎండ్ఐ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నిర్వహించారు. ఆయన తనకు ఉన్నత విద్యను తప్పించి మౌలిక వసతులు కావాలని ఇప్పటికే కోరినట్లు సమాచారం. దీంతో ఆ శాఖను పెట్టుబడులు, మౌలిక వసతులను ఆయనకి ఇస్తారా లేదా అనే దాని మీద కూడా కొనసాగుతుంది. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి ప్రమోషన్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఆయనకి ఏ శాఖ అంటే కీలకమైన శాఖల్లో ఒకటి ఖచ్చితంగా ఇస్తారనేసి ప్రచారం జరుగుతుంది. మరోవైపు సిద్ధారాఘవరావుకి ఉన్నటువంటి 2 శాఖల్లో కూడా కీలకం కాబట్టి వాటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే భారీ ఎత్తున రహదారులకు సంబంధించి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి కూడా ఈ శాఖ తప్పించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొల్లు రవీంద్ర వద్ద ఉన్నటువంటి ఎక్సైజ్ మరియు బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ఎక్సైజ్ శాఖను తప్పించి సంక్షేమ శాఖ మాత్రం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత నుంచి కూడా ఆ శాఖను తప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.